మా కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి. మనం ఈరోజు చెప్పుకునే కథలోకి వెడదామా? కొందరు వయసులో ఉన్నామని, ఏం చేసినా చెల్లుతుందని, అందరి మీద పెత్తనం చెలాయిస్తూ, అవకాశం దొరకగానే అవమానిస్తూ ఉంటారు. అందుకు నేను కూడా మినహాయింపు కాదు. ఇంతకు నా గురించి చెప్పలేదు కదూ! నా పేరు సీను. మా అమ్మా నాన్నలకు నేను, అన్నయ్య ఇద్దరం కొడుకులం. మాకు ఒక చిట్టి చెల్లెలు. మా అన్నయ్యకి పెళ్ళి అయినా కూడా నేను ఒంటరిగా ఉంటానని, నేను ఏ వేళ ఎక్కడికి పిలిచినా నా వెంట పరుగున వచ్చేవాడు. మా అన్నయ్య, వదినని ఒంటరిగా వదిలితే మా వదినకు ఎక్కడ లోబడతాడో అని కొంత తరచూ ఉద్యోగమని, ట్రైనింగ్ అని మా అన్న వాళ్ళ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేవాడిని మా అమ్మ ఇచ్చిన సపోర్ట్‌తో. అలా వెళ్ళినప్పుడు ఏ రోజైనా ఒంటరిగా వెళ్తే కదా, నా తోడుగా నా స్నేహితులను కూడా సమయం సందర్భం లేకుండా తీసుకువెళ్ళి వదిన చేత రుచికరమైన వివిధ రకాల వెజ్ నాన్ వెజ్ కూరలు వండించి పెట్టించేవాడిని. ఒకరోజు ఏమైందో చెబితే మీరంతా నన్ను ఏమంటారో. ఎందుకంటే నేను అప్పుడు చేసిన పని తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉండేది, మొన్నటి వరకును. మరి ఇప్పుడు ఆ రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా చిన్నది, అన్నయ్య కూతురు, చదవకుండా పేర్చి పెడుతుంటే తట్టుకోలేక మా వదిన ఒక దెబ్బ వేసింది. అది చూసిన వెంటనే నా వెంట ఉన్న స్నేహితుడు నన్ను బయటికి తీసుకువెళ్ళి, మీ వదినకు మనం రావడం ఇష్టం లేదులా ఉంది, ఆ కోపం పిల్ల మీద చూపిస్తోంది, మనం వెంటనే వెళ్ళిపోదాం, మీ వదినకు కనీస సంస్కారమైనా నేర్పలేదా మీరు, ఎలా భరిస్తున్నారు ఆవిడతో అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడడంతో మరో ఆలోచన లేకుండా మా అన్నయ్య ఇంటికి వెళ్ళి మా వదిన ఏం జరిగిందో తెలియక అయోమయంగా చూస్తుంటే ఏం చెప్పకుండా ఇంట్లో దొరికిన క్యారేజ్ తీసుకుని ఆ ఇంటి నుంచి బయటపడ్డాం నేను, నా స్నేహితుడును. మా అన్నయ్య ఇంటికి రాకముందే ఆ తర్వాత ఎలా గడపాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న నాకు నా స్నేహితుడు తరచూ నాతో పాటు మా అన్నయ్య ఇంటికి వస్తూ ఉండడం వలన, మా వదిన ఇంటి చుట్టుపక్కల జరిగే ప్రతి విషయం తెలియడం వలన తానే నాకు సలహా ఇచ్చాడు. ఆ విధంగా ఇద్దరం కలిసి ఈ హోటల్ నుండి ఫుడ్ తెచ్చుకుని మా అన్నయ్య వాళ్ళ పక్కింట్లో ఉన్న వదిన స్నేహితురాలు ఊరు వెళితే మా వదినకి ఇల్లు అప్పగించడం తెలిసిన నేను క్యారేజ్తో పాటు ఆ తాళం కూడా వదినకు తెలియకుండా తెచ్చేసి ఆ ఇంట్లో ఎలాగో ఆ రాత్రి గడిపేశాము. ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళడానికి కానీ, హోటల్లో ఉండడానికి కానీ నా దగ్గర మరి డబ్బు కూడా లేదు. ఆ తెల్లవారి లేచిన నేను అన్నయ్య నైట్ డ్యూటీ నుంచి ఇంటికి రావడం చూసి మా స్నేహితుడి సలహా ప్రకారం మా వదిన మీద మరి 2 సంగతులు కలిపి చెప్పేశాను. దాంతో నేనంటే ప్రాణం పెట్టే మా అన్నయ్య అసలు ఏం జరిగిందన్న విషయం కూడా మా వదినతో కనుక్కొనే ప్రయత్నం చేయకుండానే తన చేత మాకు క్షమాపణ చెప్పించాడు. అంతటితో మా అహం చల్లారడంతో నేను, నా స్నేహితుడు ఇద్దరం మరి 2 రోజులు అక్కడే ఉండి మా అన్నయ్య అజమాయిషీతో మా వదిన చేత రకరకాల వంటలు వండించుకుని తినడం గుర్తుకొస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది, ఆ విధంగా మా వదిన మీద విజయం సాధించానని. కానీ ఇప్పుడు నాకు పెళ్ళయింది. నా భార్య మాటే నాకు శిరోధార్యం. మా ఆవిడ చెప్పందే నేను ఎవరిని ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టలేను. నా స్నేహితులకే కాదు, చివరికి మా అన్నా వదినలకు కూడా. అంతెందుకు, మా నాన్న చచ్చిపోయిన తర్వాత ఆ ఇల్లు వదలలేక ఒంటరిగా పక్కింట్లో ఉన్న మా అమ్మకు కూడా ఇంట్లో వండించి ఇంత అన్నం కూడా పెట్టలేను. కానీ వీలైనప్పుడల్లా యాత్రలు చేస్తూ ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నట్లు రకరకాల ఫోటోలు పోస్ట్ చేస్తూ మా భార్యాభర్తలం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నట్లు మా బంధువులను, స్నేహితులను మభ్య పెడుతూనే ఉంటాం. మా అమ్మ కూడా నేను హోటల్ నుండి ఎన్ని రకాల టిఫిన్లు, కూరలు తెచ్చి పెడుతున్నాను అని ఊరంతా గొప్పగా చెప్పుకోవడమే కానీ ఏనాడు నా కొడుకు కోడలు నన్ను చూడటం లేదని, ఇంట్లో వంట కూడా చేసుకోకుండా హోటల్ భోజనం చేస్తారని పొరపాటును కూడా బయట పెట్టదు. పెళ్లి ముందు, పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పు ఇదే. పెళ్లికి ముందు నా స్నేహితులను కూడా దౌర్జన్యంగా మా వదిన చేత రకరకాల వంటలు వండించి తినిపించిన నేను
ఈరోజు మా ఆవిడని నాకు ఇది కావాలి వండిపెట్టు అని స్వతంత్రంగా కూడా అడగలేక నాకు నచ్చినవి నా స్నేహితులతో కలిసి హోటల్లో తింటున్నానంటే మీకు ఆశ్చర్యంగానే ఉంటుంది. పెళ్ళైన తర్వాత నాకు కామెర్ల రోగం వచ్చినా కూడా తాను పట్టించుకోకుండా ఒంటరిగా మా చెల్లి ఇంటికి పంపించేసిందంటే నా భార్య ఎలాంటిదో మీకు ఈ పాటికి అర్థమైందనుకుంటాను. అందుకే అంటారు పెద్దలు, చేసిన కర్మ అనుభవించక తప్పదు. ఈరోజు మనకు అవకాశం ఉందని ఒకరిని తప్పుపడితే రేపు మరొకరి వలన బాధపడవలసి వస్తుందనడానికి నా జీవితమే ఒక ఉదాహరణ. అదండి కథ. భార్యగారు వచ్చేటప్పటికి భార్యగారి చేతిలో కీలుబొమ్మ అయిన ఆ మొనగాడు అన్నగారిని వదిన గారిని ఎంత ఆట ఆడించాడో ఈ కథ వలన తెలుసుకున్నాం కదా. నిజమేనండోయ్, మగాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే కుటుంబాల్లో గొడవలు. రేపు మరొక కథతో కలుద్దాం.